ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు క్షవరం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను ప్రకటించి ఆపై నిలువున ముంచారు. 2 ఏళ్లు దాటినా తమను పట్టించుకోకపోవడంతో ఉద్యోగులకు చంద్రబాబు మోసం తెలిసొచ్చింది. ఇంతకీ అసలు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఏదైనా మాట ఇస్తే మడమ తిప్పకూడదు. కానీ చంద్రబాబు డిక్షనరీలో అలాంటి మాటలు కనపడవు, వినపడవు. ఎందుకంటే ఆయన చేసేది దగా, మోసం. ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలవటం, ఆ తర్వాత పట్టించుకోకపోవటం అనేది చంద్రబాబు రాజకీయ జీవితాన్ని తొలి నుంచి పరిశీలిస్తోన్న వారికెవరికైనా అర్థమవుతుంది. గత ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు అదే వంచన చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఉద్యోగులకు అడ్డమైన హామీలు ఇచ్చారు. అమలు చేయలేమని తెలిసి అధికారం కోసం నోటికి వచ్చినట్లు హామీలిచ్చారు. దీంతో ఉద్యోగులు ఆశపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కట్ చేస్తే అధికారంలోకొచ్చి 2 ఏళ్లైనా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు చంద్రబాబు. దీంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి గుండు గీయించుకొని తన నిరసన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు వాలంటీర్లు, ఇతర ఉద్యోగులు కూడా గుండు గీయించుకొని నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు బోడిగుండు పథకాన్ని అమలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. సిపిఎస్ ఉద్యోగులకు జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పిండ్రు. పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. పెన్షనర్లకు, ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పిండ్రు. అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ ఇస్తామని, అట్లా లెక్కలేని హామీలు ఉద్యోగులకు అన్ని ఇచ్చిండ్రు. అంటే ఆయన ఎన్నికల టైంలో చెప్పిన హామీ ఏది అమలు చేయలే. అవన్నీ చేయకుండా ఒక వినూత్నమైన పథకం మాకు ప్రభుత్వం అమలు చేస్తుంది. అదేంటంటే చంద్రన్న బోడిగుండు పథకం. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తుంది. కానీ చంద్రబాబు అది కూడా చేయలేదు. పీఆర్సీ లేట్ అవుతుంది కాబట్టి ఐఆర్ అనేది కామన్ గా ఇచ్చేదే. అలాంటి దాన్ని కూడా చంద్రబాబు ఇవ్వకుండా ఉద్యోగులపై కక్ష కట్టారు. చివరికి హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కాంట్రాక్ట్ ఉద్యోగుల హామీలను సైతం ఈ ప్రభుత్వం విస్మరించింది. కేవలం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు పెట్టిన బకాయిలు గాని, పోయిన ఉద్యోగులు నష్టపోయింది గాని లెక్కేస్తే 32,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం మాకు క్షవరం చేసింది. ఎవరిని వదిలిపెట్టకుండా ఉద్యోగులను, పెన్షనర్లను, వాలంటీర్లను అందరికీ, గవర్నమెంట్ లో పనిచేసిన వాళ్ళందరికీ నున్నగా క్షవరం చేసిండు. ఈ 2 ఏళ్లలోనే ఒక్కో ఉద్యోగికి కనీసంగా 5 నుంచి 10 లక్షల వరకు నష్టం చేశారు చంద్రబాబు. ఆ లెక్క మొత్తం చూస్తే పాత బకాయిలతో కలుపుకుంటే దాదాపు 50,000 కోట్లకు పైగా ఉంటాయంటున్నారు ఉద్యోగులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.